నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం సింగూటం చౌరస్తాలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం సింగూటం చౌరస్తాలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం కేసీఆర్తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొనబోతున్నారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ప్రోగ్రాం అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఏర్పాటు చేసిందో అదంతా కూడా ఉదయం నుంచి చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఓవైపు ఎవరికి వాళ్ళుగా ఇవన్నీ పనులు కూడా అంతా డివైడ్ అయిపోయారు. పూర్తిగా అది తగ్గట్టు ప్రయాణాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రచారాలు కావచ్చు, పూర్తిగా ఈ నాగర్ కర్నూలు నిర్వహించే పాలమూరు రంగారెడ్డి సభ, అలాగే ప్రాజెక్టు ఓపెనింగ్ అన్ని కూడా రాష్ట్ర దేశ నలుమూలలా విస్తరించేలా ఆ రకంగా ఉన్న ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున దాని తగ్గట్టు ఏర్పాటు చేశారు. సో ఉదయం 11 గంటల నుంచి ఏదైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన నాగర్ కర్నూలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు అయితే రంగారెడ్డి పాలమూరు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. దాంట్లో సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, కొత్త మంత్రి మహేందర్ రెడ్డి, అలాగే ఎంపీ రంజిత్ రెడ్డి, ఇలా కుత్బుల్లాపూర్ వివేక్, సో ఇలా దాదాపు అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనతో పాటు ప్రయాణంలో ఆ బస్సులో ప్రయాణం చేశారు. అక్కడ దాదాపు 2:30 గంటల వరకు ఆ నాగర్ కర్నూలు తేజ ఫంక్షన్ హాల్లో అయితే మరి జనార్దన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఇచ్చిన విందులో ఆయన మధ్యాహ్నం విందులో పాల్గొన్నాడు. ఆ లంచ్ ఆ తర్వాత 2:30 ప్రాంతంలో ఆయన తిరిగి ఇటు కాలేజ్ ప్రాజెక్టు వరకు అయితే చేరుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు వద్ద పూర్తిగా ఈ పనులు అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ పైలాన్ ఏర్పాటు చేసి ఆ పైలాన్ ను ఆవిష్కరించడానికి పూర్తి ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయన చేరుకునేటువంటి నార్లాపూర్ అయితే నార్లాపూర్ నుండి పూర్తిగా ప్రయాణం చేసి దాదాపు సింగూటంలో ఏదైతే సాయంత్రం 5 గంటలకు అయితే ఏర్పాటు చేశారో ఆ సింగూటం దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు కూడా పాల్గొంటారు. అందులో అక్కడే ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాలతో అంత బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి సింగూటం దగ్గర ఏర్పాటు చేశారో ప్రధాన సభ, దాంట్లో మొత్తం సభకు అయితే ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయితే అలాగే పాలమూరు జిల్లా, ఇవన్నిటి కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఉపయోగాలు ఏంటి, ఎంతమందికి ఎన్ని ఎకరాలకు దీంతో ఉపయోగం ఉంది, ఎన్ని పరిశ్రమలకు దీంతో ఉపయోగం ఉంది, తాగునీటికి ఎంత ఉపయోగం ఉంది, తాగునీటికి ఎంత ఉంది, దీని వ్యాయామం ఎంత అయింది, దీంట్లో వచ్చిన అడ్డంకులు ఎన్ని ఉన్నాయి, ఆ మొత్తానికి ఇవన్నీ ఛేదించుకొని ప్రాజెక్టు ఓపెన్ చేసి ఈ రోజు ప్రారంభోత్సవానికి వచ్చిన తరుణంలో ఆది నుంచి నేటి వరకు కూడా జరిగిన అనుభవాలన్నీ కూడా ప్రజలకు చెప్తూ, అలాగే ప్రాజెక్టు భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడుతుంది, వీటిపైన పెద్ద ఎత్తున అంతా ప్రచారం చేయాలి కాబట్టి అంత ప్రచారం జరగాలి, అందరికి ఉపయోగం రావాలన్న ఉద్దేశంతో ఈ రోజు భారీ బహిరంగ సభ కూడా అక్కడ ప్లాన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సాయంత్రం 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ఈ మొత్తం బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. సో ఈ రోజు సీఎం షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ నాగర్ కర్నూలు మొత్తంగా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పూర్తిగా అదంతా విజయవంతమైంది. అలాగే ఆ ప్రాజెక్టు ఓపెనింగ్ కూడా పూర్తి విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇప్పుడైతే నార్లాపూర్ పూర్తిగా సెంట్రల్ గేట్ ఉందో అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిశీలన అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం నార్లాపూర్ దానికి ఈ ప్రోగ్రాం తర్వాత దాదాపు ఇంకా బహిరంగ సభకు ఆయన అక్కడ నుంచి ప్రయాణం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్, ఎంతసేపట్లో ప్రారంభించే అవకాశం ఉందంటారు మహేందర్ రెడ్డి? ఇప్పుడు నార్లాపూర్ కంట్రోల్ రూమ్ ఉందో ఈ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి పైలాన్ కావచ్చు, ఇక్కడ నుండి స్విచ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన పూర్తిగా ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రాజెక్టు మధ్యలో అప్పుడప్పుడు చూస్తారు. ఇప్పుడు పూర్తయిన తర్వాత ఈ రోజు ఆయన చూస్తున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా అన్ని కూడా సమీక్షిస్తారు. సో అనుకున్న షెడ్యూల్ దాదాపు 1
ఆలస్యంగా కూడా చూస్తే ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఇవన్నీ కూడా తిరిగి కాళ్ళతో మొత్తం తిరుగుతూ అన్ని కూడా చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక గంట పాటు ఇక్కడ ఆయన మొత్తంగా ఇవన్నీ కూడా పరిశీలించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆవిర్భావం అవన్నీ కూడా ప్రారంభించి ఇక్కడ నుంచి అయితే బహిరంగ సభ ఏర్పాటు చేశారో బహిరంగ సభ ప్రాంగణానికి ఆయన చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు అటు కర్నూలు అయితే నాగర్ కర్నూలు కావచ్చు వీళ్ళంతా కూడా పాలమూరు రంగారెడ్డి ఉపయోగం ఎవరికైతే ఉందో అంత మందిని అందరినీ కూడా అక్కడికి సభాస్థలికి చేరుకుంటే దాదాపు 2 లక్షల మంది కూడా ఈ సభాస్థలికి వచ్చినట్టుగా ఆ సమాచారం ఉంటుంది. సో ఆ సాయంత్రం 5 నుంచి 5:30 మధ్యలో 6 గంటల మధ్యలో కూడా పూర్తిగా ఈ సభ ఏర్పాటు చేసి సభకు సంబంధించినటువంటి విధి విధానాలు ప్రాజెక్ట్ సంబంధించిన విధి విధానాలు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అక్కడి నుంచి చెప్తారు. మరి ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఆయన నిన్న కేంద్రానికి చేసిన లేఖలు రావచ్చు, కవిత మీద నోటీసులు కావచ్చు, వీటిని ఏమైనా మరి సభలో ప్రసంగిస్తారా? అక్కడ నుంచి ఎలక్షన్లకు వెళ్తున్న నేపథ్యంలో మొదటి బహిరంగ సభ కాబోతుంది ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో. మరి దీనికి సంబంధించి ఇంకేమైనా అంశాలు ఆయన చెప్తారా? ఇవన్నిటిపైన కూడా కాస్త ఉత్కంఠ ఉంది. రాజకీయంగా ఏమైనా అక్కడ ప్రసంగం చేస్తారా లేక కేవలం ప్రాజెక్టు వరకే పరిమితం చేసి ఆ ప్రసంగాన్ని ఆపివేస్తారా ముగిస్తారా అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.